హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? ఈ వీడియో చూసే వాళ్ళంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకైతే రీచ్ అవుతుంది ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి అనుకోమాకండి, ఎందుకంటే కొంచెం మీ సపోర్ట్ అయితే నాకు ప్లీజ్ రిక్వెస్ట్ అనమాట. సపోర్ట్ చేయండి. తర్వాత వచ్చేసి నేను పబ్లిక్లో ఫస్ట్ టైం అనమాట ఇలా వీడియో అంటే పోస్ట్ చేయడము, పబ్లిక్ వీడియో. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా కానీ నా ఫేస్ నేను చూపించుకుంటూ నేను తీసుకున్నవే చూపిస్తాను, కానీ ఇలా పబ్లిక్ని కూడా తీయడము ఫస్ట్ టైం అనమాట. మా ఫ్రెండ్ పుణ్యాన నేను అట్లా వ్లాగ్ అయితే, ఇంకా మార్కెట్ అనమాట, మాకు మార్కెట్ పెద్దది ఉంటుంది మదర్లో. ఇంకా రైతులు కూడా సొంతంగా వచ్చి ఆ మార్కెట్లో అయితే తీసుకోవచ్చు అనమాట. అంటే సొంతంగా కాయలు అన్న మన పంటల్లో మన పొలాల్లో ఉంటాయి కదా, ఆ కాయలు అనేవి అమ్ముకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి నేను ప్రతిదానికి ఆలోచిస్తూ ఉంటానన్నమాట. నెక్స్ట్ దానికి డబ్బులు ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఎందుకంటే అమ్మ వాళ్ళు చేసినప్పుడు వేరే, ఇప్పుడు ఏంటంటే మనం సొంతంగా ఖర్చు పెట్టి మనము చేయాలంటే అమ్మ నెక్స్ట్ దానికి ఉన్నాయా లేవా డబ్బులు ఉన్నాయా, ఒకటికి 2 సార్లు నేను ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు భయం ఎక్కువ, నెక్స్ట్ దానికి లేకపోతే తీరా మనం ఆ సరుకు తీసుకున్న తర్వాత ఖర్చు అవుతుందేమో అని చెప్పేసి అక్కడ మళ్ళీ షేమ్గా ఫీల్ అవ్వాలి కదా అని చెప్పేసి 1-2 సార్లు అయితే చూస్తాను. ఇంకా మా ఫ్రెండ్ నేను కలిసి ఇద్దరం అయితే ఫ్రైడ్ రైస్ తినడానికి వచ్చాము. అనుకోవచ్చు డబ్బులు లేవన్నారు కదా అని చెప్పేసి, ఇది నా డబ్బులు కాదు, తన డబ్బులతో నాకు న్యూడిల్స్ కూడా ఇప్పించింది అనమాట. ఫస్ట్ టైం నేను ఇట్లా బయట తింటాము. అంటే ఎప్పుడు నేను వెళ్ళినా కానీ మామూలుగా సరుకులైన కూరగాయలు పండగ టైంలో కానీ నేను మామూలుగా సరుకులు తీసుకొని వస్తాను, కానీ ఇట్లా బయట ఫుడ్ ఎప్పుడూ తినలేదు. అంటే తింటాను ఇంటికి తెచ్చుకొని, కానీ అక్కడ తినటం అనేది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే మన బిజీ లైఫ్లో మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం కదా, ఒక్కసారి అయినా కానీ అలా తింటే మనసు రిలాక్స్గా ఉంటుందని నా ఆలోచన అనమాట. ఎవరైనా సరే ఒక 10 మినిట్స్ మీ ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయండి. ఎందుకంటే ఈ లైఫ్ అనేది చాలా కొద్దిగా, మనం ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం అనేది అసలు ఎవరికి తెలియదు. ఉన్నన్ని రోజులన్నా మన ఫ్యామిలీతో కానీ మన పిల్లలతో కానీ గడిపితే అంటే ఇంక ఈ లైఫ్కి ఇది చాలా అని అనిపిస్తుంది. నా విషయానికి వస్తే అంతేనమాట. నేను ఇప్పుడు ఒక 10 నిమిషాలైనా ఫ్యామిలీతో ఉండాలనే ఆలోచన నాకు ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ అయితే ఉప్మా చేశాను అనమాట. ఉప్మా అందరు చేసుకున్నదే, కానీ నేను ఇప్పుడైతే మీకు స్టోరీ చెప్పాలి అనుకున్నాను. ప్రతి వీడియోలో అంటే ఆ వీడియో కాకపోతే నెక్స్ట్ వీడియోలో స్టోరీ చెప్పాలన్న ఆలోచన నాకు ఉంటుంది. ఎందుకంటే స్టోరీ దగ్గర మీనింగ్ కూడా చెప్పాలన్నమాట. మన నిజ జీవితంలో ఎలా ఉంది, మన లైఫ్ ఎలా ఉన్నది అన్నది ఒక స్టోరీని బట్టి కానీ దేన్ని బట్టి అయినా సరే మనము చూసుకోవచ్చు. స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం అబ్బా. స్టోరీ ఏంటంటే, ఒక పెద్ద డాక్టర్ అమెరికా నుంచి వచ్చినప్పుడు ఇట్లా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి ప్రోగ్రామ్స్కి ఆ డాక్టర్ని అయితే ఇన్వైట్ చేశారనమాట. ఇన్వైట్ చేసినప్పుడు ఆ డాక్టర్ గారు కారులో వెళ్తూ ఉండగా ఆ కార్ ఏంటంటే టైర్ పంచర్ అయ్యి ఆగిపోతుంది అనమాట. ఆ మీటింగ్కి టైంకి అందుకోవాలని చెప్పేసి ఆ కార్ని అయితే డ్రైవర్కి అప్పచెప్పి తను ఆటోలో వెళ్తూ ఉన్నాడు అనమాట. ఆటోలో వెళ్తూ ఉండగా ఆటోలో సడన్గా అయితే ఇంకా పెట్రోల్ అయితే అయిపోతుంది. అక్కడ ఆఫ్ చేసి తర్వాత ఒక బైక్ మీద వెళ్తూ ఉంటాడనమాట. బైక్ మీద వెళ్తూ ఉండగా ఆ బైక్ కొంచెం దూరంగా వెళ్ళగానే ఆ బైక్ సడన్గా ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత అక్కడ ఒక విలేజ్ ఉంటుంది. అప్పటికి చీకటి పడిపోతుంది, ప్రోగ్రాము అయిపోయిందని చెప్పేసి తనకి వెంటనే కాల్ వస్తుంది అనమాట డాక్టర్ గారికి. కాల్ వచ్చిన వెంటనే ఈ నైట్కి ఇప్పటికిప్పుడు నేను ఎక్కడికి వెళ్ళగలని చెప్పేసి, ఇక్కడ ఏమన్నా ఇల్లు ఉందా అని చెప్పేసి ఫుడ్ కోసం చూస్తున్నప్పుడు ఆ ఊర్లో ఒక ముసలావిడ ఇట్లా ఎవరైనా సరే అనుకోకుండా ఎవరైనా వస్తే ఆమె అన్నం పెడుతుందని చెప్పేసి అక్కడికి ఎవరో చెప్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారికి మంచిగా, అంటే డాక్టర్ అని తెలియదు, ఆ ముసలావిడికి మంచిగా ఇంకా భోజనం పెట్టి డాక్టర్ గారు మంచిగా మనస్ఫూర్తిగా తింటాడనమాట. ఎందుకమ్మా నువ్వు ఇంత హెల్ప్ చేస్తూ ఉన్నావు ఏంటి అంటే, నా మనవడికి హెల్త్ బాగోలేదయ్యా, ఎవరి దగ్గర డాక్టర్ దగ్గర అమెరికా నుంచి వచ్చారంట, ఆ డాక్టర్ దగ్గరికి చూపించాలని చెప్తే తగ్గిద్ది అని చెప్పారు. కాకపోతే మాకంత స్తోమత లేదని చెప్పేసి బాధపడుతున్నప్పుడు ఇంకా డాక్టర్ వెంటనే అమ్మ నేనే ఆ డాక్టర్ని, అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ని నేనే అని చెప్పేసి ఇంకా చెప్పంగానే ఇంకా ఆమె ఎంతో సంతోషపడుతుంది. దేవుడికి నేను ఎన్నో దేవుళ్ళు మొక్కినానయ్యా, ఆయన నా మనవడికి తగ్గలేదు, ఆ దేవుడే మీ రూపంలో నా మనవడికి వైద్యం చేయించడానికి వచ్చారని చెప్పేసి ఆ మామగారు ఇంకా చెప్పంగానే ఆ డాక్టర్ గారు అయితే వైద్యం చేసి ఆ బాబునైతే ఇంకా వాళ్ళ మనవడిని అయితే బ్రతికించాడు అనమాట.
ఈ స్టోరీకి మీనింగ్ ఏంటంటే, మనం సక్సెస్ కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాము. మనకి ఏదో ఒక అవకాశం దేవుడు ఇస్తూనే ఉంటాడు. కానీ మన అవకాశం అనేది ఏంటంటే మనం దక్కించుకోము. అవకాశం మనంతటా మనమే వస్తుంది, మన దగ్గరికి వస్తుంది. కానీ మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. కానీ యూజ్ చేయకుండా మనము ఇంకా రాలేదు, దేవుడు నాకు తగిన ప్రతిఫలం ఇవ్వలేదని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం కదా. దేవుడు ఎవరో ఒకళ్ళ రూపంలో మన దగ్గరకైతే పంపిస్తాడబ్బా. ఇదన్నమాట స్టోరీ. మనం అదొకటి ఏంటంటే, వచ్చిన అవకాశాన్ని మనం ఎప్పుడూ చేదాటిపోకూడదు. ఎలాంటి చిన్న విషయమైనా సరే, పెద్దదైనా సరే, దేవుడు మనకి ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తూ ఉంటాడనమాట. ఇది దీని స్టోరీ నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ అబ్బా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఉప్మా అయితే అందరికీ తెలిసిందబ్బా. కాకపోతే ఉప్మా ప్రత్యేకించి వీడియో ఎందుకు తీస్తారంటే, మా అమ్మమ్మ చెప్పిందనమాట. ఉప్మాకి టమాటా చట్నీ కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. మా అమ్మమ్మ ఇప్పుడు లేరంటే చనిపోయారు. ఇంకా అమ్మమ్మకి ఇట్లా ఇష్టం అనమాట. నాకు ఇట్లా అలవాటు చేసింది. నాకు ఇట్లా ఇష్టం టమాటా చట్నీ అని, ఉప్మా కాంబినేషన్ బాగుంటుంది. పల్లి చట్నీ కూడా ఇలా ఒకసారి అయితే టమాటా చట్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మేము టమాటా పచ్చడి పెట్టాం కదా అబ్బా, ఆ వీడియో చూడకపోతే ఒకసారి అయితే చూడండి. ఆ టమాటా పచ్చడి ఈరోజు నేనైతే పోపు పెడుతున్నాను అనమాట. ఇంకా ఏం లేదబ్బా, సింపుల్గా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని, ఇంకా మిరపకాయలు, పల్లీలు, తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఒక 2-3 వెల్లుల్లి చేస్తే కందావదా దంచుకొని ఆ పోపులో వేసుకొని ఇంకైతే పచ్చడి అయితే ఇంకా పోపు వేసుకోవడం అనమాట. చాలా బాగుంటుంది. ఇది 1 kg కూడా మనం చేసుకొని ఇంట్లో ఎప్పుడైనా ఇట్లాంటి టైంలో చట్నీ లేనప్పుడు మనకి టిఫిన్లో హడావుడిగా ఈ బిజీ లైఫ్లో టైం ఉంది కదా, ఇలా చట్నీలు చేసుకొని పెట్టుకుంటే పిల్లలకు కూడా మంచిగా పుల్లగా ఇష్టంగా అయితే తింటారనమాట. ఇంకా టిఫిన్కి కాంబినేషన్ నెక్స్ట్ అనమాట, ఇంకా సూపర్ లెవెల్ అనమాట. ఇంకా మనం చెప్పలేము మాటల్లో. ఇంకొకసారి ఎప్పుడైనా మీరు టమాటా చట్నీ చేసినప్పుడు ఇలా ఉప్మాతో ట్రై చేయండి. కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఎలా ఇష్టమో కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంతేకాకుండా లాస్ట్ వరకు అయితే చూశారు అనుకుంటున్నాను. స్టోరీ కూడా ఎలా ఉందో నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ బటన్ నొక్కితే ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. నేను వచ్చి స్టార్టింగ్లో చెప్పాను, ఎండింగ్లో చెప్పాను. ఎందుకంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నబ్బా. మీ సపోర్టు, మీ సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఇస్తే మీకు లైఫ్ లాంగ్ అయితే నేను రుణపడే ఉంటాను. అంతేకాకుండా నెక్స్ట్ వీడియోలో మీకు ఒక మ్యాటర్ చెప్తాను. ఏంటంటే, మనం పెద్ద యూట్యూబ్కి కామెంట్ పెట్టినప్పుడు ఎందుకు రిప్లై ఇవ్వరో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.